రామోజీరావు గారు రామోజీ గారు ఒక లెజెండ్ అండి. ఆయన కోల్పోవడం నిజంగా మన అందరూ చాలా బాధాకరంగా ఉంది. అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని. ఈ రోజు కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ని నెట్లో చదవకుంది ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు. అలాంటి నా జీవితంలో ఈనాడుతో చాలా అనుబంధం ఉంది. అంటే ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు. ఆయన పేపర్ ద్వారానే కాదు, సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతిఘటన, మౌన పోరాటం లాంటి ఒక అండ్ పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమాలు తీసి, అలానే ఒక ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ప్రపంచంలోని తెలుగు వాళ్ళు గర్వపడేంత మంచి ఫిలిం సిటీని చేసి కట్టించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్నన్ని రోజులు, అలానే ఫిలిం సిటీ ఉన్న రోజులు మన జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి పవిత్ర ఆత్మ శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వర్గీయ రామోజీరావు గారి మృతి పట్ల నా తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. రామోజీరావు గారు ఒక లెజెండ్. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా చక్కటి ఫలితాలు సాధించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్ను అందించిన వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు పత్రిక, ఈటీవీ లాంటి ఛానల్స్ను ప్రారంభించి పత్రికా రంగంలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కూడా సంచలనాలు సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారి మృతి నిజంగా కూడా తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పడంలో సందేహం లేదు. పద్మవిభూషణ్ రామోజీరావు గారి మృతి పట్ల మరొకసారి నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తెలుగు భాషా సంస్కృతి, పత్రికా స్వేచ్ఛ, ప్రసార మాధ్యమాలు,
అన్నింటికీ కూడా రామోజీరావు గారు ప్రతీక అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇవాళ ప్రజాస్వామ్య విజయాన్ని చూసి ఆనందించి వారు స్వర్గస్థులైనటువంటి సందర్భంలో నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ, తెలుగు ప్రజలు ఎవరూ కూడా రామోజీరావు గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగమైనటువంటి రామోజీరావు అనేటటువంటి ఒక వ్యవస్థ ఇవాళ నిష్క్రమించినందుకు విచారిస్తూ సెలవు తీసుకుంటున్నాను.